హృదయాలను కదిలించగా హృదయాలను కదిలించగా కృపచూపెనా యేసయ్యా నీపైనే ఆనుకుని రాస్తున్న తుది కావ్యం ఉండిపోయేలా సంతోషం కలిగించేలా ఉండిపోయేలా సంతోషం కలిగించేలా పరవేదమే జయనాదమ్మా పరవేదమే జయనాదమ్మా విజయాలను కలిగించగా విజయాలను కలిగించగా కృప చూపెనా యేసయ్యా నీపైనే ఆనుకుని రాస్తున్న తుది కావ్యం జరిగించగా జనప్రియలను జరిగించగా కృప చూపెనా యేసయ్యా నీపైనే ఆనుకుని రాస్తున్న తుది కావ్యం నీ కొరకే పూనుకుని చేస్తున్న తుది కావ్యం నీ మహిమకై ఫలించగా నీ మహిమకై ఫలించగా కృప చూపెనా యేసయ్యా నీపైనే ఆనుకుని రాస్తున్న స్తుతి కావ్యం నీ కొరకే పూనుకుని చేస్తున్న ప్రతి కార్యం హల్లెలూయా
హల్లెలూయా. హల్లెలూయా. పరిశుద్ధుడా పరమాత్ముడా, పరిశుద్ధుడా పరమాత్ముడా, దావీదు చిగురైన యేసు నామధేయుడా, పరిశుద్ధుడా పరమాత్ముడా, పరిశుద్ధుడా పరమాత్ముడా, దావీదు చిగురైన యేసు నామధేయుడా, ఐశ్వర్యము జ్ఞాన బలము ఘనతయు మహిమయు నీకే ప్రభు, ఐశ్వర్యము జ్ఞాన బలము ఘనతయు మహిమయు నీకే ప్రభు, పరిశుద్ధుడా పరమాత్ముడా, పరిశుద్ధుడా పరమాత్ముడా. పరలోకమందున్న సింహాసనమున ఆసీనుడైన ఓ దివ్య దేవుడా, పరలోకమందున్న సింహాసనమున ఆసీనుడైన ఓ దివ్య దేవుడా, సూర్యకాంత పద్మరాగముల పూలున్నవాడా, సూర్యకాంత పద్మరాగముల పూలున్నవాడా, గ్రంథమును ఒప్పగలిగిన సర్వసమాధుడా, గ్రంథమును ఒప్పగలిగిన సర్వసమాధుడా, ఐశ్వర్యము జ్ఞాన బలము ఘనతయు మహిమయు నీకే ప్రభు, ఐశ్వర్యము జ్ఞాన బలము ఘనతయు మహిమయు నీకే ప్రభు, పరిశుద్ధుడా పరమాత్ముడా, పరిశుద్ధుడా పరమాత్ముడా. రక్తమిచ్చి దేవుని కొరకు మమ్మును కొన్న ఓ జయశీలుడా, నీ రక్తమిచ్చి దేవుని కొరకు మమ్మును కొన్న ఓ జయశీలుడా, రాజులైన యాజకులుగా చేసి ఉన్నవాడా, రాజులైన యాజకులుగా చేసి ఉన్నవాడా, మరణించి తిరిగి లేచిన గర్భఫలాదుడా, మరణించి తిరిగి లేచిన గర్భఫలాదుడా, ఐశ్వర్యము జ్ఞాన బలము ఘనతయు మహిమయు నీకే ప్రభు, ఐశ్వర్యము జ్ఞాన బలము ఘనతయు మహిమయు నీకే ప్రభు, పరిశుద్ధుడా పరమాత్ముడా, పరిశుద్ధుడా పరమాత్ముడా.
చేసి ఏలుచున్నవాడా, సృష్టి అంతా కలుగ చేసి ఏలుచున్నవాడా, దేవకోటి పూజలందుకును సత్యస్వరూపుడా, దేవకోటి పూజలందుకును సత్యస్వరూపుడా, ఐశ్వర్యము జ్ఞాన బలము ఘనతయు మహిమయు నీకే ప్రభు, ఐశ్వర్యము జ్ఞాన బలము ఘనతయు మహిమయు నీకే ప్రభు, పరిశుద్ధుడా పరమాత్ముడా, పరిశుద్ధుడా పరమాత్ముడా, దావీదు శిశువైన యేసునామధేయుడా, ఐశ్వర్యము జ్ఞాన బలము ఘనతయు మహిమయు నీకే ప్రభు, ఐశ్వర్యము జ్ఞాన బలము ఘనతయు మహిమయు నీకే ప్రభు, పరిశుద్ధుడా పరమాత్ముడా, పరిశుద్ధుడా పరమాత్ముడా. హల్లెలూయా. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ, ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ, యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం, యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం, ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ, ఎడబాయని నీ కృపా. శోకపు లోయలలో కష్టాల కడగండ్లలో కడలేని కడలిలో నిరాశ నిస్పృహలో శోకపు లోయలలో కష్టాల కడగండ్లలో కడలేని కడలిలో నిరాశ నిస్పృహలో అర్థమే కాని జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా, అర్థమే కాని జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా,
కృపా కనికరము గల దేవ నా కష్టాల కడలిని దాటించితివి. కృపా కనికరము గల దేవ నా కష్టాల కడలిని దాటించితివి. ఎడబాయని నీ కృపా విశ్వాసములో విశ్వాస పోరాటంలో ఎదురయ్య శోధనలు ఆశయాల గడిలో సరళి విశ్వాసములో దుష్టుల ప్రేమము ఇక నీకి వ్యర్థమని అనుకొనగా దుష్టుల క్షేమము చూసి ఇక నీకి వ్యర్థమని అనుకొనగా దీర్ఘ శాంతము గల దేవ నా చేయి విడువక నడిపించితివి. దీర్ఘ శాంతము గల దేవ నా చేయి విడువక నడిపించితివి. అపాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృపా సమస్యలలో నా బలమును చూచుకొని నిరాశ చెందితిని. సేవలో ఎదురైనా ఎన్నో సమస్యలలో నా బలమును చూచుకొని నిరాశ చెందితిని. చేయలేనని అనుకొనగా భారమైంది ఈ సేవను ఇక చేయలేనని అనుకొనగా ప్రధాన యాజకుడా యేసు ఈ అనుభవాలతో బలపరచితివి. ప్రధాన యాజకుడా యేసు ఈ అనుభవాలతో బలపరచితివి. అపాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయు అనుక్షణం. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయు అనుక్షణం. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృపా. దేవుని స్తోత్రం.
సన్నిధిలో కుతూహల మాటమే నా యేసుని సన్నిధిలో ఆనందమానందమే నా యేసుని సన్నిధిలో ఆనందమానందమే నా యేసుని సన్నిధిలో కుతూహల మాటమే నా యేసుని సన్నిధిలో కుతూహల మాటమే నా యేసుని సన్నిధిలో రోగమంత పోయేను యేసుని రక్తములో యేసునందు జీవితం కృపదేవ రక్షణ పరిశుద్ధాత్మలో పాపమంత పోయేను రోగమంత పోయేను యేసుని రక్తములో యేసునందు జీవితం కృపదేవ రక్షణ పరిశుద్ధాత్మలో కుతూహల మాటమే నా యేసుని సన్నిధిలో కుతూహల మాటమే నా యేసుని సన్నిధిలో ఆనందమానందమే నా యేసుని సన్నిధిలో ఆనందమానందమే నా యేసుని సన్నిధిలో కుతూహల మాటమే నా యేసుని సన్నిధిలో కుతూహల మాటమే నా యేసుని సన్నిధిలో దేవుని స్తోత్రం. అందరం గట్టిగా హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. దేవునికి సమస్త మహిమ ఘనత చెల్లును గాక. మరి ఈ సమయంలో మరి చక్కగా పాటలు పాడి మరి దేవుని స్తుతించి ఉన్నాము. మరి వాతావరణం కోసం ప్రార్థన చేసి ఉన్నాము. మరి దేవుని కృపను బట్టి మరి వర్షం ఏమి రాకుండానట్లుగా మరి కూటము ఈ రీతిగా జరగడానికి మరి దేవాది దేవుడు ఎంతగానో ఆయన సహాయం చేసి ఉన్నారు.
ఆయనకే సమస్త మహిమ ఘనత. మరి ఆయన చేసిన కృపను బట్టి మరి ఈ రీతిగా మనం కూర్చుని ఆరాధించుకోవటానికి ఇచ్చిన సమయాన్ని బట్టి మరి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మరి మనము ఈ సమయంలో మరి 34వ కీర్తన మనం చదువుకొని మరి మన కార్యక్రమంలో మనం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాము. మరి అమ్ములు ఉన్నట్లయితే మరి వచ్చి 34వ కీర్తన చదవాల్సిందిగా. మరి రాములు పెద్దనారు వచ్చి మరి రాజు వచ్చి మరి 34వ కీర్తన మనకి చదువు వినిపిస్తుంది. 34వ దావీదు కీర్తన. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనులు దానిని విని సంతోషించెదరు. నాతో కూడి యెహోవాను గణపరచుడి, మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదుము. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములు ఎన్నడను లజ్జింపకపోవును. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించెను. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షించును. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచు వారికి ఏమీ కొదవలేదు. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గొనను, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినుడి, యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పెదను. బ్రతుక గోరువాడు ఎవడైనా ఉన్నాడా? మేలు నందుచు ఆయన దినములు బ్రతుక గోరువాడు ఎవడైనా ఉన్నాడా? చెడ్డ మాటలు పలకకుండా నా నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము. కీడు చేయటం మాని మేలు చేయము, సమాధానము వెతికి దాన్ని వెంటాడము. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి. దుష్క్రియలు చేయువారి జ్ఞాపకమును భూమి మీద నుండి కొట్టివేయుటకై యెహోవా సన్నిధి వారికి విరోధముగా ఉన్నది. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనసు గలవారిని ఆయన రక్షించును. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించును. ఆయన వాని ఎముకలన్నిటినీ కాపాడును, వాటిలో ఒక్కటైనను విరిగిపోదు. చెడుతనము భక్తిహీనులను సంహరించును, నీతిమంతుని ద్వేషించువారు అపరాధులుగా వెంచబడుదురు. యెహోవా తన సేవకుల ప్రాణమును విమోచించును, ఆయన శరణజొచ్చిన వారిలో ఎవరును అపరాధులుగా ఎంచబడరు. దేవుడు వాక్యం దీవించున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి మంచి వాక్యము మనము చదివి ఉన్నాము. దేవుడు మనకు తోడయుండే దేవుడు. ఆయనను మొర్ర పెట్టినప్పుడు ఆయన మన మొర్రను ఆలకించు దేవుడు. మనం ఆయన మీద ఆశపడి ప్రభువా నాకు సహాయము చేయండి అని మనము ఆయన సన్నిధిలో ఆయనతో మొర్రపెట్టినప్పుడు ఆయన సమాధానమును దయచేయు దేవుడై ఉన్నాడు. అంత గొప్ప దేవుడు మన మధ్య ఉండగా ఆయన మనము ఈ రీతిగా స్తుతించుకోవడానికి మరి మనకు కలిగిన ఈ సమయము, మనకి ఇవ్వబడిన ఈ ఆరోగ్యము, ఈ ఆయుష్ను బట్టి దేవునికి స్తుతి వందనాలు చెల్లిద్దాం. మరి ఈ సమయంలో మరి కుమారి పెద్దమ్మొచ్చి మరి ఒక ప్రార్థనలో మళ్ళీ నడిపించినట్లయితే మరి మనము కార్యక్రమంలో ముందుకు వెళ్దాం. చేసుకుందామండి. కళ్ళు మూసుకోండి. దేవాని స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడా నీకు వందనాలు. దేవాది దేవాని స్తోత్రాలు తండ్రి.
నాయన ఇచ్చిన వాతావరణం బట్టి నీకు వందనాలు తండ్రి. దేవా బిడ్డలు పడిన ప్రయాసాన్ని నాయన మీరు చూసి ఉన్నారు తండ్రి. నాయన తండ్రి ఈ కార్యము నాయన వ్యర్థం కాకుండా ప్రభా ఈ విధంగా మీరు జరిపిస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. మీరు మంచి వాతావరణం ఇచ్చారు ప్రభా, నీకు వందనాలు దేవా. ఈ కార్యక్రమం అంతట్లో నీ దయ నీ కృప వచ్చి మమ్మల్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అయ్యా నాయన నా తండ్రి, నాయన నా ప్రియుడా, నా రక్షక నీకే వందనాలు. సజీవుడా నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. పరమ యెరూషలేమా నీకు వందనాలు. యూదా గోత్రమా నీకు స్తోత్రాలు తండ్రి. నాయన ఇక్కడ కూడి ఉన్న బిడ్డలందరితో మీరు మాట్లాడండి ప్రభా. మీ సేవకులు తీసుకొచ్చారు ప్రభా, సేవకుల ద్వారా నిలబెట్టుకుని ఏమైతే వాక్యం ద్వారా మాట్లాడవచ్చున్నావో తండ్రి. నాయన నా తండ్రి ఏ బిడ్డకి ఏ వాక్యం కావాలో అది నాయన తండ్రి దయచేయండి ప్రభా. దేవా నాయన సేవకుల ద్వారా మీరుండి నాయన ఆయన నోటికి నోరై ఉండండి ప్రభా. నా తండ్రి మీ స్వరం వినిపింప చేయండి పరిశుద్ధ ఆత్మదేవ. నాయన ఈ వాక్యం ఎంత దూరం అయితే వినబడుచున్నదో ప్రభా, వారందరూ మారాలి ప్రభా. నా తండ్రి నీ తట్టుకు తిరగాలి ప్రభా. అతి విధమైన వాక్యం దయచేయండి ప్రభా. నీ గాంభీర్యమైన స్వరం అనుగ్రహించండి ప్రభా. దేవా నాయన వచ్చిన బిడ్డలందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. నాయన కూడికి ఏర్పాటు చేసిన బిడ్డల్ని ఆశీర్వదించండి ప్రభా. దేవా నీ కృప చూపించండి ప్రభా. పరిశుద్ధ ఆత్మదేవ నాయన పిలిచిన వారందరూ రాగలటానికి కృప చూపించండి. ఆత్మస్వరూపుడా నీకు వందనాలు స్తోత్రాలు. వాళ్ళతో మీరు మాట్లాడండి, రాగలటానికి సహాయం దయచేయండి ప్రభా. దేవా నాయన ఇక్కడైతే ఎంతమంది అయితే మారాలని ఉన్నారో ప్రభా, నీ దృష్టికి ప్రభా నా తండ్రి ఒక ఆత్మ రక్షించబడాలి ప్రభా ఈ కూడుకు ద్వారా తండ్రి. అయా నీ ఆలోచన గొప్ప తండ్రి, మా ఆలోచన తక్కువ ప్రభా. అయితే నీ వాక్యం ద్వారా నీ ఆలోచన ద్వారా ప్రభా ఒక ఆత్మ రక్షించబడాలి. పరిశుద్ధ ఆత్మదేవ నా తండ్రి. యెహోవా రాఫా నీకు వందనాలు. యెహోవా నిషి నీ స్తోత్రాలు. సర్వసంపన్నుడా నీకు వందనాలు. మహిమ గల దేవా నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి చెల్లించుకుంటూ దేవా ఈ దినాన్ని సమయాన్ని గడియాన్ని నిమిషాన్ని నీకు అప్పగించుకుంటూ ప్రభా నేను చిన్న ప్రార్థన ఆలకించండి. ప్రార్థనలో తప్పులను క్షమిస్తారని యేసు పరిశుద్ధ నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మరి ప్రార్థన చేసి మనలను నడిపించిన మరి కుమార్తెకి మరి దేవుని నామమున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ సమయంలో మరి మనము వాక్యంలోనికి వెళ్ళక ముందు కొన్ని విషయాలు మనము ధ్యానం చేసి మరి ఆలోచన చేసి అసలు మనము ఎందుకు మరి దేవుణ్ణి ఆరాధిస్తున్నామో అనే విషయాన్ని మనము ఒకసారి ఆలోచన చేసి మరి మన వాక్యంలోనికి వెళ్ళాలని ఆశపడతా ఉన్నాను. మనకి గతించిన సంవత్సరం మీకు తెలుసు 2020 సంవత్సరము మనిషికి కరోనా నేర్పింది ఏంటి అని అంటే కనుక పేదవాడైనా ధనికుడైనా సంపన్నుడైనా గొప్పోడైనా ప్రతి ఒక్కడు మరణం ముందు తలని వంచాల్సిందే. ప్రతి ఒక్కడు మరణం ముందు తలని వంచాల్సిందే. మరణానికి ఎవరు అతీతులు కాదు. మరణానికి ఎవరు అతీతులు కాదు. పుట్టిన ప్రతి ఒక్కడు మరణిస్తాడు. పుట్టిన ప్రతి ఒక్కడికి జాబ్ రాకపోవచ్చేమో, పుట్టిన ప్రతి ఒక్కడికి పెళ్లి కాకపోవచ్చేమో, పుట్టిన ప్రతి ఒక్కడికి కంపల్సరీగా ఉండేది ఏంటి అని అంటే కనుక మరణం. పుట్టిన ప్రతి ఒక్కరికి ఏముంటుంది? మరణం ఉంటుంది. దాని నుంచి తప్పించుకునే పరిస్థితులు లేవు. దాని నుంచి పరిగెట్టి పారిపోదామన్న ఏ స్థితి, ఏ ఊరు మనలను మరణం నుంచి దూరం చేయలేదు. ఏ హాస్పిటల్ మనల్ని మరణం నుంచి దూరం చేయలేదు. కరోనా మనిషికి నేర్పించింది ఏంటి అని అంటే కనుక మరణము తథ్యము. మరణము తథ్యము. అది ఎవరైనా సరే, ఎంత గొప్పడైనా సరే, ఎంత సంపన్నుడైనా సరే, ఎంత మేడల మీద ఉన్నవాడైనా సరే, ఎంత పూరి గుడిసెలో ఉన్నవాడైనా సరే, మరణం వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ వెళ్ళాల్సిందే. మరణం వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ వెళ్ళాల్సిందే. మరణము మన ముందు నుంచి మనల్ని ఆహ్వానించినప్పుడు నేను రానడానికి నువ్వు చెప్పలేవు. మరణం మనం తీసుకెళ్తుంది, మనల్ని కొనిపోతుంది. మరణం ప్రతి మనిషికి ఉంటుంది. అయితే ఆ మరణానికి ఎలాగ తయారవ్వాలి అనేది మనం ఆలోచించాల్సిన ప్రశ్న. మనం ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నప్పుడు, ఏ ఊరైనా వెళ్ళాలనుకున్నప్పుడు మనము లేకపోతే ఏదైనా ఒక ఫెస్టివల్కి లేకపోతే ఏదైనా ఒక పండగకి వెళ్ళాలనుకున్నప్పుడు, లేకపోతే ఎవరింటి దగ్గరైనా పెళ్లి జరుగుతున్నప్పుడు వెళ్ళాలనుకున్నప్పుడు, వేరే ఊరు మనం వెళ్ళాల్సి వచ్చినప్పుడు మనలను మనం తయారు చేసుకుంటాం. మనలను మనము తయారు చేసుకుంటాం. బాగా ఉండాలి, బాగా కనబడాలి, మంచిగా ఉండాలి.
వాళ్ళతో మంచి అనిపించుకోవాలి, వాళ్ళతో తిట్టించుకోకూడదు, లేకపోతే వాళ్ళు మనం చెడు అనుకోకూడదు అనే ఆలోచన మనకు ఉంటుంది. అందుకని మనం ఏం చేస్తామంటే బాగా తయారై వెళ్తాం. మరణం మన ముందు నుంచుని నువ్వు రా అని పిలిచినప్పుడు ఒకవేళ మనం తయారై లేకపోతే మన పరిస్థితి ఎలా ఉంటుందో ప్రతి మనిషికి తెలుసు. ప్రతి మనిషి చాలా 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 మంది నమ్మేది ఏంటి అని అంటే కనుక మరణం మనకి 2 దారులు ఉంచుతుంది. ఒకటి ఏంటి అని అంటే స్వర్గము, ఇంకోటి ఏంటి అంటే నరకము. ఒకటి ఏంటి అంటే పరలోకము, ఇంకొకటి ఏంటి అంటే పాతాళం. 2 దారులు మన ముందు ఉంటుంది మరణం తర్వాత. అయితే మనం తయారైన విధానము, మనకి ఈ లోకంలో ఇవ్వబడిన సమయము, ఈ లోకంలో ఇవ్వబడిన ఆయుష్, ఈ లోకంలో మనకి ఇవ్వబడిన ఈ రోజులు మనం ఇలా జీవిస్తూ ఉన్నటువంటి ఈ ఆయుష్ కాలంలో మనము మరణం కోసం ఎలా తయారయ్యాం అనేది చాలా ప్రాముఖ్యమైన అంశము. మనం మరణం కోసం తయారై లేకపోతే అది మన ముందుకు వచ్చినప్పుడు, నేను ఈరోజు యవ్వనస్తులో ఉన్నాను, నేను ఈరోజు వెళ్తా మరణాన్ని నేను రుచి చూడొచ్చాము. చాలా మంది ముసలి వాళ్ళు, చాలా మంది హాస్పిటల్లో ఉంటున్న వాళ్ళు, చాలా మంది పరిస్థితుల్లో ఉంటున్న వాళ్ళు ఉన్నారు. అయితే వాళ్ళందరికీ కూడా మరణం అనేది కంపల్సరీగా వస్తూ ఉంటుంది. అయితే ఆ మరణం ఎదురుపడినప్పుడు మన పరిస్థితి ఎలా ఉంది? 2 దారులు మన ముందు ఉంచబడినప్పుడు, రెండు పరిస్థితులు మన ముందు ఉంచబడినప్పుడు ఎటేపు మనం వెళ్తాము అనేది మనం ఆలోచన చేయాలి. ప్రతి ఒక్కరం ఈ మాట వినే ప్రతి ఒక్కరం కూడా ఒకసారి మన గుండెల మీద మనం చేయి వేసుకుని, ఒకవేళ మనమే నరకం ముందు స్వర్గం ముందు ఉంటే మనం చేసిన పనులకి, మనం చేసిన పాపాలకి మనలను మనం స్వర్గంలో వేసుకుంటామా అనే ప్రశ్న మనం వేసుకోవాలి. దేవుడే అక్కర్లేదు. ఒకవేళ మనమే స్వర్గం ముందు ఉండి మనం చేసిన పాపాలన్నీ మనం ఒకసారి గుర్తు చేసుకొని, ప్రతి ఒక్కరం ఏదో ఒక పొరపాటు చేస్తుంటాం కదా, అలాంటి పొరపాటు చేస్తుంటే కనుక, ఒకవేళ చేయకపోతే మంచిది. ఒకవేళ మన జీవితంలో మనం చేసిన పొరపాట్లు మనం జ్ఞాపకం చేసుకుని, మనం ఒకవేళ ఆలోచన చేసి నేను స్వర్గం ముందు ఉన్నాను కదా, నన్ను నేను స్వర్గంలోకి పంపించుకుంటానా అని ఆలోచన చేద్దాం. ఒకవేళ నా పాపాలు, నేను చేసిన పరిస్థితులు, నేను చేసిన ఏవైతే తప్పులు ఉన్నాయో అవి నాకు మంచిగా అనిపిస్తుంటుంటే ఏ ప్రాబ్లము లేదు. యేసయ్య ఏమన్నాడు అని అంటే కనుక, నేను మంచోళ్ళ కోసం రాలా, నేను మంచి ఆరోగ్యంగా ఉన్న వాళ్ళ కోసం రాలా, నేను ఎవరి కోసం వచ్చానంటే పాపం చేసిన వాళ్ళ కోసం నేను వచ్చాను. నీ హృదయంలో నేను పాపిని అని ఆలోచన చేస్తే వాళ్ళ కోసం యేసయ్య వచ్చాను అని చెప్పాడు. ఆయన చేసేది ఏంటి అని అంటే తెలుసా, నీకు మరణానికి సిద్ధపాటును దయచేస్తాడు. ఈ లోకంలో మనం బ్రతుకుతున్నంత కాలం ఆయన మనతో ఉంటాడు, ఆయన మనల్ని నడిపిస్తాడు, ఆయన మనల్ని తోడుకుంటాడు, ఆయన మనల్ని తోడుకుని వెళ్తూ ఉంటాడు. మన ఆయుష్కాలం 60 సంవత్సరాలు అయి ఉండొచ్చు, కొంతమంది 20-30 సంవత్సరాలకే వాళ్ళ ఆయుష్కాలం తీరిపోతూ ఉంటుంది. మన ఆయుష్కాలం కొన్ని దినాలు అయి ఉండొచ్చు. ఎన్ని దినాలైనా సరే ఒకసారి ఆయన చేతిలో మనం చేయబెట్టినప్పుడు, ఆ మరణం మన ముందు వచ్చినప్పుడు మనం ఒకటే చెప్పగలుగుతాం, నా దగ్గర తయారైన జీవితం ఉంది, నన్ను నువ్వు ఇప్పుడు పరలోక రాజ్యానికి నువ్వు తీసుకెళ్ళగలుగుతావు. నా పాపం, నేను చేసిన ప్రతి ఒక్కటి ఆయన తీసేస్తాడు, కాబట్టి నేను ఇప్పుడు పరలోక రాజ్యానికి వెళ్ళగలుగుతాను. మనం ఆలోచన చేయాలి, నా పాపాన్ని బట్టి నేను పరలోక రాజ్యానికి వెళ్ళలేను కదా. మరి నన్ను తీసుకెళ్లేది ఎవరు? నన్ను చేయబట్టుకుని ఒకరు నన్ను తీసుకెళ్ళాలి కదా, నా పాపం కడిగి తీసుకెళ్ళాలి కదా. మరి ఆయనే యేసయ్య. ఆ యేసయ్యనే మనము ఆరాధిస్తూ ఉన్నాం. ఒక చాలా చాలా చదువుకున్న ఆయన, చాలా గొప్ప ఆయన యేసయ్య దగ్గరికి వచ్చి, ఆయన ఈ లోకంలో 2000 సంవత్సరాల క్రితం ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన యేసయ్య దగ్గరికి వచ్చి ఆయన అడిగిన మాట ఏంటి అని అంటే కనుక, నేను పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఏం చేయాలని అడిగాడు ఆయన. అప్పుడు యేసయ్య చెప్పాడు, నువ్వు మళ్ళీ జన్మిస్తే వెళ్ళిపోతావు అని చెప్పాడు. మళ్ళీ జన్మిస్తే వెళ్ళిపోవడం అంటే ఏంటో అర్థం కాలేదు ఆయనకి. మళ్ళీ జన్మిస్తే వెళ్ళిపోవడం ఏంటి ఆయనకి అర్థం కాలేదు. ఎందుకంటే ఆయన బాగా చదువుకున్నాడు. ఆ రోజుల్లో పరిచయులు అని అంటే కనుక చాలా ఎక్కువ శాస్త్రాలన్నింటినీ చాలా ఎక్కువ చదివినవారు. ఆయనకి ఈ మాట కొత్తగా అనిపించింది. నేను మళ్ళీ పుట్టడం ఏంటి? నేను ఒకసారి పుట్టాను కదా మా అమ్మ కడుపులోంచి, నేను మళ్ళీ పుట్టడం ఏంటి? నాకు అర్థం కాలేదు, దీన్ని నాకు కొంచెం చెప్పండి ప్రభువా అని అన్నప్పుడు ఆయన చెప్పాడు, ఏమని చెప్పాడనంటే కనుక, నీవు నీటి మూలముగానో ఆత్మ మూలముగానో జన్మిస్తే నువ్వు మళ్ళీ పరలోక రాజ్యానికి
వెళ్తావు అని. ఆయనకున్న ప్రశ్న ఏంటి అని అంటే, నేను పాపం చేశాను కదా, నేను పరలోక రాజ్యానికి వెళ్ళలేనే, మరి నేను ఏం చేస్తే వెళ్తాను అని అడిగితే ఆయన చెప్పింది ఏంటో తెలుసా? ఒకడు నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించితేనే కానీ పరలోక రాజ్యానికి చేరలేడు అని. మనం నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించిన రోజు మరి మనము ఆ పరలోక రాజ్యానికి వెళ్ళటానికి మనకున్న రెండు దారులు, ఒక దారి నరకం అయితే మరొక దారి పరలోక రాజ్యం అయితే, దేవుడు మనలను ఆ పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళటానికి ఆయన సిద్ధపాటు కలిగి ఉన్నాడు. మనం ఏం చేయాలి తెలుసా? ప్రభువా నేను నీతో పాటు వస్తాను అని మనం ఆయన చేతిలో చేయి వేసి మనం వెళ్ళగలిగితే ఆయన మనల్ని తీసుకెళ్తాడు. ఆయన మనం తీసుకెళ్లే దేవుడు, ఆయన మనల్ని నడిపించే దేవుడు, మాటిచ్చిన దేవుడు, మాటను తీసేసే దేవుడు కాదు, మాటిచ్చే దేవుడు ఆయన అన్నాడు, నువ్వు గుడ్డుని అడిగితే నేను ఒక రాయి షేపులో ఉన్నది ఇచ్చి ఇదే గుడ్డు తీసుకొని చెప్పే దేవుడు కాదన్నాడు. మనం ఏది అడిగితే అదే ఇస్తాడంట. నువ్వు చేపను అడిగితే ఏదో చేప షేపులో ఉన్న పాము చూపించి ఇదిగో ఇదే చేప అని ఇచ్చే దేవుడు కాదంట. నువ్వు గుడ్డుని అడిగితే గుడ్డే ఇస్తాడు, చేపని అడిగితే ఆయన చేపనే ఇస్తాడు. నువ్వు ఏది అడిగితే అదే ఇస్తాడు. ఒకటి అడిగితే దాని బదులు ఇంకోటి ఇచ్చే దేవుడు కాదు, ఒకటి అడిగితే ఇంకోటి ఇచ్చే దేవుడు కాదు, సరైన సమయానికి సమస్తమునే ఇచ్చే దేవుడు. అలాంటి దేవుణ్ణి ఆరాధించడానికి మనమందరం ఇక్కడ కూర్చున్నందుకు ఎంతో ఆనందంగా ఉన్నది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. మరి అంత మంచి దేవుణ్ణి మనం ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు మన హృదయాల్ని మనం తయారు చేసుకొని ఆయన వాక్యాన్ని మన హృదయంలోనికి మనం ఆహ్వానించడానికి మరి మనము దేవుని స్తుతించడానికి మరి ప్రయత్నం చేద్దాం. అందరం లేచి నుంచున్నట్లయితే కనుక మరి ప్రతి ఒక్కరము మరి లేచి నుంచుని, ప్రతి ఒక్కరు లేచి నుంచుని ఆయన మనిషికి పరిచయం చేసుకోవాల్సి వచ్చినప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే, నేను ఉన్నవాడిని అన్నాడు. ఆయన పేరు ఏంటంట? ఉన్నవాడండి. ఆయన నేను ఉన్నవాడును అనువాడనే ఉన్నాడు అని. మనిషికి పరిచయం చేసుకోవడానికి ఆయన నేను ఉన్నవాడినయ్యా అన్నాడు. అంటే ఎక్కడున్నవాడు, ఎప్పుడు ఉన్నవాడు? ఆయన తరతరాల్లో ఉండే దేవుడు, తరతరాల్లో ఉండే దేవుడు, యుగ యుగాల్లో ఉండే దేవుడు, జగ జగాల్లో ఉండే దేవుడు. అటువంటి దేవుణ్ణి మనం ఆరాధించడానికి ప్రయత్నం చేద్దాం. ఒక పాట ద్వారా మనం ఆయన్ని ఆరాధించడానికి ప్రయత్నం చేద్దాం. నాతో పాటు ప్రతి ఒక్కరు ఈ మాట విని ఒకవేళ మీ హృదయాల్లో ఆయన్ని ఆరాధించడానికి మీరు ఇష్టపడుతుంటే కనుక ప్రతి ఒక్కరు కూడా మరి ఈ పాటలు ఏకీభవించాలని కోరుతా ఉన్నాను. ఆయన్ని అడగండి, ఆయన ఇచ్చే దేవుడు. ఆయన్ని అడగండి, ఆయన ఇచ్చే దేవుడు. ఈ రాత్రికాల సమయంలో ఆయన అడిగితే ఆయన దయచేసే దేవుడు, ఆయన అడిగితే ఆయన దయచేసే దేవుడు. తరతరాలలో యుగ యుగాలలో జగ జగాలలో మనతో ఉన్న దేవుడు, భూమి పుట్టింపక మునుపు మనతో ఉన్న దేవుడు. తరతరాలలో యుగ యుగాలలో జగ జగాలలో దేవుడు, దేవుడు, యేసే దేవుడు, దేవుడు, యేసే దేవుడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. తరతరాలలో యుగ యుగాలలో జగ జగాలలో దేవుడు, దేవుడు, లోకపు పునాది లేనప్పుడు, భూమిని పోషించకమునకు లోకపు పునాది లేనప్పుడు దేవుడు, దేవుడు, దేవుడు,
ప్రతి ఒక్క పాటను ప్రయత్నించారు. సృష్టికి శిల్పకారుడు, జగతికి ఆది సంభూతుడు. సృష్టికి శిల్పకారుడు, జగతికి ఆది సంభూతుడు. దేవుడు 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 దేవుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. యుగాలను జగజగాలను దేవుడు 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 దేవుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. తండ్రి కుమారాత్మలు ఒక్కడై ఉన్నారు రూపము. తండ్రి కుమారాత్మలు ఒక్కడై ఉన్నారు రూపము. దేవుడు దేవుడు తెలుసుకోవాలనుకుంటున్నాను ఆయన. నా పరిస్థితి, నా స్థితి, నా గతి, ఆయన నాకున్న ఆయుష్ ప్రభువా అది మీరిచ్చినది. నాయన శిల్పకారుడు ఈ సృష్టికి, నా జీవితాన్ని కూడా శిల్పకారుడు కండి ప్రభు. నాయన నా జీవితాన్ని కూడా మీరు నిర్మించండి ప్రభువా. దిగజారిపోయిన పరిస్థితిలో ఉన్నామేమో ఎవరైనా ఈ మాట వింటున్నప్పుడు, పడిపోయిన పరిస్థితుల్లో ఉన్నామేమో ఈ మాట వింటున్న వారులారా, ఈరోజు సమయం మీకు వచ్చింది. దేవుని యొక్క వాక్యం మీకు వినబడుతుంది. మరణం మీ ముందు ఉన్నప్పుడు మీరు తయారవడానికి సిద్ధంగా ఉన్నారు. మరణం మీ ముందు ఉన్నప్పుడు పాపపు జీవితాన్ని విడిచిపెట్టిన
పరిస్థితి ఉన్నదా? మనలను మనం ఒకసారి పరీక్షించుకుందాం. తరతరాలకి ఉన్న దేవుడు, జగజగాలకి ఉన్న దేవుడు, యుగ యుగాలకి ఉన్న దేవుడు, మనలను మరణం తర్వాత కూడా నడిపించగలిగిన దేవుడు. ఆయన మాటిచ్చాడు మరణం నుంచి దాటింపజేస్తానని. ఆయన మాటిచ్చాడు పరలోక రాజ్యాన్ని ఇస్తానని. ఆయన మాటిచ్చాడు నీ పాపాన్ని మళ్ళీ జ్ఞాపకం చేసుకోనని. ఆయనకున్న గొప్పతనం ఏంటి అని అంటే, మన పాపాలను ఆయన రక్తంతో కడగడానికి ఇష్టపడిన దేవుడు. అంత గొప్ప దేవుడు నీ పరిస్థితిని మార్చలేడా? అంత గొప్ప దేవుడు నీ స్థితిని మార్చలేడా? ఈ లోకానికి మనిషిగా వచ్చిన దేవుడు, ఆకాశంలో ఉండిపోవాలని కోరుకోలేదు దేవుడు. ఈ లోకానికి వచ్చిన దేవుడు ఈ లోకంలో ఉన్న మన పరిస్థితిని మార్చగలిగిన వాడు కదా. ఈ సమయాన్ని నాతో మాట్లాడయ్యా అని అడిగితే మాట్లాడే దేవుడు కదా. నాతో మాట్లాడు ప్రభువా, నాతో మాట్లాడు నాయనా అని అడిగితే యేసు ప్రేమ మాట్లాడే దేవుడు. నే మరతునా ప్రేమించే దేవుడు. దివ్య సేవా నే విడుతునా నా యేసు ప్రేమ నే మరతునా దివ్య సేవా నే విడుతునా గతి లేని నేను మతి మారిపోగా మితి లేని ప్రేమ ఒకవేళ దేవుడు మారినారే గతి లేని నేను మతి మారిపోగా మితి లేని ప్రేమ గతి మారినారే నా యేసు ప్రేమ నే మరతునా నీ దివ్య సేవా తీరుతునా నా యేసు ప్రేమ ఆయన ప్రేమ ఎంత గొప్పది కదా. నే మరతునా మరిచిపోయే అంత ప్రేమ. లేవనెత్తే ప్రేమ. మనల్ని ఉన్న పరిస్థితుల్లో వదిలేసే ప్రేమ కాదు ఆ ప్రేమ. మన పరిస్థితుల్ని మార్చగలిగిన ప్రేమ. మన పరిస్థితుల్ని మార్చగలిగిన ప్రేమ. ఆ ప్రేమని మర్చిపోగలమా? ఆ ప్రేమని మర్చిపోలేము. ఆ ప్రేమని మర్చిపోలేము. నాతో కలిసి ప్రార్థన చేయటానికి మీ మనస్సు మిమ్మల్ని ఒప్పింపజేస్తే ఈ ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించండి. మీ హస్తాలు పైకెత్తి కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను. నా జీవితంలో సహాయం కావాలని అడగండి. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను. నాకు సహాయం కావాలి. ఆకాశము వైపు నేను చూచుచు నా హస్తములు ఆకాశము వైపు చూపి, నా చేతిలో ఏం లేదు, నా జీవితం మారాలని నాకున్నది, నా పరిస్థితులు మారాలని నాకున్నది, నా స్థితి మారాలని నాకున్నది, సంతృప్తి కలిగిన జీవితం నాకు కావాలని నాకున్నది. నా కుటుంబము, నా పరిస్థితి, నాకున్న సమస్తము మార్చగలిగిన దేవుడు నీవే అని మన హస్తములను పైకి చూపి, మన ఖాళీ హస్తాలను పైకి చూపి, నా జీవితాన్ని నేను మార్చుకోలేను, నా జీవితాన్ని నేను కడుక్కోలేను, నా పాపాన్ని నేను కడుక్కోలేను, నా పాపాన్ని నీవే కడగలిగిన వాడు అని మన ఖాళీ హస్తాలు ఆకాశానికి చూపించి
ఆకాశమందున్న దేవా, ఆకాశమందున్న దేవా, నా నిస్సహాయతను నీ ముందు పెడుతున్నాను. పాపంలో కూరుకుపోయిన నా జీవితాన్ని ముందు పెడుతున్నాను. కష్టాల్లో కూరుకుపోయిన జీవితాన్ని ముందు పెడుతున్నాను. కన్నీటిలో కూరుకుపోయిన జీవితాన్ని నీ ముందు పెడుతున్నాను. ఏ పరిస్థితిలో మీరుంటే ఆ పరిస్థితిలోనే మీ జీవితాన్ని ఆయన ముందు పెట్టడానికి ఇష్టపడండి. ఈ రాత్రికాల సమయంలో కార్యం చేయగలిగిన దేవుడు మీకు కంపల్సరీగా సమాధానాన్ని దయచేస్తాడు. కార్యం చేయగలిగిన దేవుడు ఆయన. అనేక జీవితాల్ని మార్చేసిన దేవుడు, అనేక కుటుంబాన్ని కట్టిన దేవుడు, సృష్టికి శిల్పాకారుడు, నీ జీవితాన్ని కట్టగలిగిన వాడు. నాతో పాటు ప్రార్థన చేయడానికి మీ మనస్సు మిమ్మల్ని ఒప్పింపజేస్తే మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నా కానీ ఒక్క 2 నిమిషాలు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించాలని మిమ్మల్ని నేను కోరుతా ఉన్నాను. యేసయ్యా నీకే వందనాలు తండ్రి. ఆకాశమందాసీనుడు అయ్యున్న మా ప్రభువా, మమ్మల్ని కన్న మా తండ్రి, నీకే వందనాలు, నీకే వందనాలు. నీ ప్రేమ ఎంత గొప్పది, మర్చిపోలేని ప్రేమ నాయనా. మర్చిపోలేని ప్రేమతో నీ కుమారుని ఈ లోకములోనికి పంపించి యేసయ్య ద్వారా మాకు రక్షణ అనుగ్రహించారు. ఎంత గొప్ప ప్రేమ నాయన. నాయన ఈ సమయంలో ఎవరెవరైతే ప్రభువా వారి హస్తములను మీకు చూపించి వారి జీవితాల్ని బాగు చేయమని అడుగుతున్నారు నాయన, వారందరితోని ఈరోజు మీరు మాట్లాడండి ప్రభువా. నాయన ఎవరెవరైతే వారి హృదయాలను మీ వైపు చూపించి మాతో మాట్లాడండి అని అడుగుతున్నారు, ఎవరెవరైతే ప్రభువా కన్నులను నీ మీద ఉంచి మాకు కనపడండి అని అడుగుతున్నారు నాయన, ప్రతి ఒక్కరితోని ఈ రాత్రి కాల సమయంలో నాయన నీ వాక్యము ద్వారా నాయన మాట్లాడుచున్నది నాయన అయ్యగారు కాదు, కానీ మీరే ఆయన ద్వారా మాట్లాడి ప్రభువా నాయన ఏ హస్తమైతే మిమ్మల్ని కోరుకుంటా ఉన్నదో ప్రభువా ఆ హస్తాన్ని మీరు నింపమని వేడుకొనొచ్చు. ఖాళీగా చూపించిన మా హస్తాలను, మా హృదయాలను మీరు నింపండి ప్రభువా నాయనా, మీరు నింపండి నాయన. ఈ క్షణమందే ప్రభువా మీరు నింపి మమ్మల్ని నాయన పూర్ణ మనసులతో ఇంటికి పంపించమని వేడుకొంటున్నాం. మీకే వందనాలు ఇస్తూ ఉంటాము నాయనా. నీ వాక్యముతోనే మీరు మమ్మల్ని నింపండి నాయన, సహాయము చేయండి ఆయన. సర్వమును మీ ఆధీనానికి అప్పగించుకొనొచ్చు. ఈ రాత్రికాల సమయంలో అనేక ఆత్మలను మీకోసం మేము అప్పగించుకుంటూ ఉంటాం. పాపులను మేము అప్పగించమని యేసుక్రీస్తు ప్రభువారి పేరట అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రతి ఒక్కరు ఆమేన్ చెప్దామా? మంచిది. మరి మనల్ని ప్రేమించే దేవుడు, మన మధ్య కార్యం చేసే దేవుడు మనతో ఉండగా ఎంత గొప్ప విషయం. ప్రతి ఒక్కరు కూర్చుందాం, ప్రతి ఒక్కరు కూర్చుందాం. మరి సమయంలో కొంచెము సమయము దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించి ఆయన మన కోసం ఏ వాక్యాన్ని తీసుకొచ్చి ఉన్నారో మనం విని మన మనస్సులను నింపుకొని ఈ స్థలంలో నుంచి, మీరున్న పరిస్థితిలో నుంచి మీరు వెళ్ళాలి అని నేను ఆశపడతా ఉన్నా. ఈ సమయాన్ని మరి అయ్యగారికి అప్పగిస్తా ఉన్నా. ప్రభువునందు ప్రియ కుటుంబమా, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్ఠ ఉన్నతమైన నామములో దేవుని మహాకృప, ఆయన అనాది కాల సంకల్పం బయలుపరిచి ఇప్పుడు దాన్ని దైవజనులు ప్రియులు వారి కుటుంబంలో ప్రేమించి స్థలం ముందు దేవుని వాక్యము వెదజల్లాలి అనే సత్యాన్ని వారి ముందుగా ఎరుగైన దేవుడు కనుక మనలను మన పరిచర్యను ప్రేమించి కాకినాడ మహాపట్టణంలో ఈ రాత్రి కొన్ని నిమిషాలు మీతో మాతో మీరు కలిసి ప్రభు సన్నిధిని
అనుభవించడానికి దేవుడు ఇచ్చిన గొప్ప భాగ్యం. ఈ 2వ నెల కూడిక ఈ శ్రేష్టమైన స్థలంలో జరగడానికి అనుమతి ఇచ్చినటువంటి ప్రియులు కుటుంబానికి ప్రేమించి మరి దైవజనులు హైదరాబాద్ పట్టణం నుంచి మన మధ్యకు వచ్చి ఈ రాత్రి ఉన్నది ఉన్నట్టుగా దేవుని వాక్యానుసారమైన వాక్యాన్ని బోధించడానికి దైవజనుని బట్టి సంఘాన్ని బట్టి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, చదవబడిన పాఠ్య భాగంలో 34వ సంకీర్తన చదువుతూ వచ్చాము. ఆ మాట 5వ వచనాన్ని మనం చదువుతూ ఉన్నాం. 34వ సంకీర్తన 5వ వచనం ఈ రీతిగా చెప్తుంది: వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి ఆయన వైపుకు మనము చూడగలిగితే, మనం ఎవరమైనా సరే, ప్రియులు చెప్తున్నారు, అన్నింటికీ అంతస్తులు ఉంటాయి కానీ ఈ లోకాన్ని విడిచిపెట్టడానికి అంతస్తులు లేవు. ఎవరైనా ఎప్పుడైనా అనే మాట వాక్యము చెప్తా ఉంది. వారు ఆయన తట్టు చూడగా ఆయన వెలుగు వారి మీదకు వచ్చిందట. మనము దేవుని వైపుకు చూస్తే, అనగా లోకంలో ఒకే ఒక దేవుడు. దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో ప్రాణము పెట్టిన వాడు, అంత మాత్రమే కాదు తన రక్తాన్ని కార్చిన వాడు, తిరిగి లేచిన వాడు, ప్రపంచము కొరకు ఆకాశమునకును భూమికి మధ్యలో వేలాడిన వాడు నా ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కడే. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి ఆయన తట్టు చూడాలి. మనము ఎవరెవరు తట్టు కాదు కానీ ఈ రాత్రి ఆయన తట్టు గనక మనము చూడగలిగితే, ఆయన వైపు మనము చూడగలిగితే, ఆయన యొక్క చిత్తము వైపుకు మనము మళ్ళగలిగితే, దేవుని బిడ్డలారా, అద్భుతాన్ని మనం చూస్తామని దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంది. అందుకని ఆయన వైపుకు చూడడానికి, ఆయన పరమునకును భూలోకానికి మధ్యలో ఆయన వేలాడుచు ఉన్న దేవుడు, ఆయన రక్తమును కార్చుచు ఉన్న దేవుడు, ఎవరును ఎవరి కొరకును సాహసము చేయని పరిస్థితులలో నా ప్రభు యేసుక్రీస్తు ఒక్కరే ఈ లోకమునకు ప్రాణము పెట్టిన ఏకైక దేవుడని దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంది. ఈ దినాన్ని మనుషుడు పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారి ఉండగా క్రీస్తులో కూడా బ్రతికించి వారిని ఏమి చేయడానికి దేవుని బిడ్డలారా, ఈ దినాన్ని దేవుని వాక్యం చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతుంది. రండి దేవుని వాక్యాన్ని చదువుదాము. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం లేవీకాండం 20వ అధ్యాయములో దేవుని వాక్యము చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉంది. దేవుని బిడ్డలారా, ఎందుకు ఆయన మరణించవలసి వచ్చింది? లేవీకాండం 20వ అధ్యాయం 8వ వచనం ఈ రీతిగా చెప్తుంది: ఆచరించి వాటిని అనుసరించవలెను. నేను మిమ్ములను పరిశుద్ధపరచుటకు, నేను యెహోవాను, మిమ్మల్ని పరిశుద్ధపరచడానికి పరిశుద్ధ రక్తము కార్చినవాడు, మనం పరిశుద్ధపరచడానికి. ప్రియులు చెప్తా ఉన్నారు, పాపముల చేత మనుషులు కట్టబడి ఉండగా, పాపమునే జుర్రు కొట్టి ఉండగా, పాపములోనే జీవిస్తూ ఉండగా అతని పరిశుద్ధత, వాడిని పరిశుద్ధునిగా చేయడానికి ఆయన దిగి వచ్చిన దేవుడు. ఆయన దిగి వచ్చిన దేవుడు. పాపిగా పరలోకానికి చేరలేడు, స్వర్గానికి వెళ్ళలేడు. పాపి పరిశుద్ధుడిగా మార్చబడాలి. పాపము చేత కట్టబడిన వాడు కట్టబడినట్టు ఉంటేనే అతడు పరలోకము అని అనుకుంటాడేమో కానీ పరమునకు చేరడు. ఆయన పరిశుద్ధుడు కనుక పరిశుద్ధుడిగా మార్చబడితేనే తప్ప నువ్వెవరైనా సరే ఈ దినాన్ని ఆ పరిశుద్ధత నీలోనికి నాలోనికి పరిశుద్ధత కలిగి జీవించడానికి పరిశుద్ధుడు తన ప్రాణాన్ని పెట్టాడు. ఈ రాత్రి ఆయన విలువైన నిష్కళంకమైన గొర్రె పిల్ల రక్తాన్ని కార్చవలసి వచ్చింది. ఏ పాపము లేనివాడు, ఏ దోషము లేనివాడు,
పాపము చేత కట్టబడిన మనుషుల్ని విడిపించడానికి ఏకైక దేవుడిగా అవతరించిన వాడు నా ప్రభువైన యేసుక్రీస్తు. ఈ రాత్రి మనుష్యుడు పాపంలో ఉంటూ ఉన్నాడు. మనుష్యుడు పాపము చేత కట్టబడి ఉన్నాడు. అట్టి మనుష్యుడిని విడిపించడం కొరకు, విడుదల చేయడం కొరకు ప్రత్యేకమైన పాత నిబంధన గ్రంథములో కాలాలలో ఏదో ఒక రక్తము ద్వారా పరిశుద్ధత అని భావిస్తూ వచ్చారు. కనుక బలుల ద్వారా, ఏమేమో వేటివేటో జంతువుల ద్వారా పరిశుద్ధత రాదని మానవుని కొరకు మానవుడే, మనుష్య కుమారుడే పరము నుండి దిగవస్తేనే తప్ప అతడు పరిశుద్ధుడు కాలేడని, ఆయన రక్తము చేత మాత్రమే ఆ వ్యక్తి పాపి కడగబడాలని ఆయన లోకానికి దిగి వచ్చిన ఏకైక దేవుడు. కనుక ఈ సువార్తను విని మేము కూడా రక్షింపబడి ఈ లోకంలో లోకాశలతో మునిగిపోయినప్పుడు, కట్టబడినప్పుడు, లోకముతో కలిసి జీవిస్తూ ఉన్నప్పుడు దేవుని వాక్యం మాతో మాట్లాడుతూ వచ్చింది. దేవుని వాక్యము చేత మేము మలులు కొడుతూ వచ్చాం. దేవుని వాక్యం మమ్మల్ని తట్టింది. దేవుని వాక్యం మమ్మల్ని ముంచింది. పాపం ఏంటో తెలుసుకున్నాం. ఇక పాపము జోలికి పోకూడదని, పరిశుద్ధత కలిగి జీవించాలని, ప్రభువు యేసుక్రీస్తుని ప్రకటించాలని ఈ దినాన్ని మీ యొద్దకు మేము అర్హపడ్డాం. ఎక్కడో మారుమూల గ్రామములో క్రీస్తు కొరకు ఒక సజీవమైన సంఘము యవనస్తులు లేచి ఒక ఉరుము వలె పైకి లేస్తూ వచ్చారు. మనము పొందుకున్న రక్షణ మనతోనే కాదు, ఇంకా ఎవరు రక్షణ కొరకు యోచి ఉన్నారో ఒక వ్యక్తినైనా ప్రభు పాదాల దగ్గరికి నడిపించాలని, ఒక వ్యక్తినైనా క్రీస్తు రక్తము చేత కడగబడే అనుభవానికి నడిపించాలని పొందుకున్నటువంటి ఆ రక్షణ కొరకు బిడ్డలు తమను సమర్పించుకొని ఈ రాత్రి మీ యొద్దకు వచ్చారు. నా ప్రియ దేవుని పిల్లలారా, ఈ రాత్రి మనను పరిశుద్ధపరచడానికి యేసు వచ్చిన ఆ రక్తం, యేసు కార్చిన ఆ రక్తం, యేసు చేత మన మీద ఒలికించబడిన ఆ రక్తము చేత మనము పరిశుద్ధపరచడానికి దేవుడు మనను లోకములోంచి, పాపములోంచి, శాపములోంచి, ఉగ్రతలోంచి దేవుడు నన్ను విడిపించడానికి నా ప్రభు ఇచ్చాడు. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు 2020 సంవత్సరాల క్రితం ఒక శ్రేష్టమైనటువంటి ఎన్నిక లేని ఒక చిన్న గ్రామములో ఆయన ఏ మనుషుని చేత, మనుషుని కలయికతో పుట్టినవాడు, దేవుని యొక్క చిత్తము చొప్పున ఈ లోకమునకు వచ్చినవాడు, ఒక శ్రేష్టమైన కన్య గర్భమును ఎంచుకున్నవాడు, ఆ గర్భము నుంచి లోకములోనికి పుట్టి వచ్చినవాడు, ఆయన ఎన్నిక లేని స్థలములో పుట్టినవాడు, ప్రజలందరికీ తమ పాపముల నుండి విడిపించడానికి యేసు అనే పేరుతో ఈ లోకానికి అవతరించిన వాడు నా ప్రభువు యేసుక్రీస్తు. రాత్రి మనం చాలాసార్లు అందరూ ఒకే అని అనుకుంటే పొరపడతాం. ఆయన నీ కొరకు శ్రమించిన వాడే ఉంటే, ఆయన నీ కొరకు రక్తము కార్చిన వాడే ఉంటే ఈ రాత్రి ఆయన బిడ్డగా, ఆయన సొత్తుగా, ఆయన జనాంగంగా ఆయన చేసుకోవడానికి, ఆయన నిన్ను నన్ను రక్షించడానికి శిలువ మీద 2 చేతులు చాపినవాడు. ఆయన అంటున్నాడు, రండి నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను, నేను శాంతినిస్తాను. నేను లోకమిచ్చే శాంతి అది తాత్కాలికమైంది, నేనిచ్చు శాంతి అది శ్రేష్టమైంది. ఆ శాంతిని ఇవ్వడానికి, ఆ శాంతిలో మిమ్మల్ని ఉండడానికి, మేము కూడా లోకములో ఉన్నప్పుడు, బాధ్యత కలిగిన ఉద్యోగులు చేస్తున్నప్పుడు, మేము ఎంత వచ్చినా ఏమి వచ్చినా దేవుని బిడ్డలా అశాంతితోనే జీవిస్తున్నప్పుడు, శాంతికరమైన నా దేవుడు శిలువ మీద నిలిచినవాడు, 2 చేతులు చాపినవాడు, ఆయన పరములకు భూలోకానికి వేలాడుతూ ఆయన చేతుల్లో నుంచి గాయములు చేయబడి మేకల నుంచి కాచువడ రక్తం మా మీద ఒలికించినప్పుడు మేము శుద్ధీకరించబడ్డాం, పరిశుద్ధపరచబడ్డాం. ఈ లోక వాంఛల వైపుకు వెళ్ళక పరములకు మార్గం మాత్రమే, యేసు అనే మార్గం వైపుకు మేము చేరిపోయాం. ఈ రాత్రి మా అనుభవాన్ని మీతో చెప్పడానికి, మా సాక్ష్యాన్ని మీతో పంచుకోవడానికి, ఒకప్పుడు ప్రజగా ఉండక నేటి దినాలు ప్రజలైనా ఉన్నాము, ఒకప్పుడు కనికరింపబడక ఈ దినాలు మేము కనికరింపబడ్డామని ఈ రాత్రి నా దేవుని బిడ్డలారా
ఆయన వైపుకు మళ్ళండి, ఆయన వైపుకు చూడండి. ఆయన వైపుకు మీరు ఒక్క మారు మీ దృష్టి మళ్ళించగలిగితే ఆయన నీ మీద ఉదయించబోతున్నాడు. ఆయన నిన్ను బలపరచబోతున్నాడు. ఆయన శక్తితో నింపబోతున్నాడు. ఆయన ఉన్నతమైన స్థానాన్ని నీకు ఇవ్వబోతున్నాడు. ఆయన కూర్చుండు స్థలములో నిన్ను కూడా కూర్చొని పెట్టుకోవడానికి, నిన్ను కూడా తీసుకుని వెళ్ళడానికి, నిన్ను కూడా ఆ స్థలములో ఉంచుకోవడానికి, ఆ స్వర్గాన్ని నీ కొరకు ధారబోయడానికి ఆనందమే, ఆశీర్వాదమే పాడుతున్నారు. యేసులో కుతూహలం, ఆర్భాటమే. నా యేసులో, క్రీస్తులో, నా ప్రభువైన యేసు క్రీస్తు వైపుకు మళ్ళగలిగిన అనుభవం ఉంటే అది నిత్యమైన ఆనందం. నోటి నిండా నవ్వు, నాలుగు ఆనందగానం యెహోవా వైపుకు చూచినప్పుడు, యెహోవా వైపుకు మళ్ళినప్పుడు, యెహోవా వైపుకు తేరి చూసినప్పుడు అద్భుతమైన ఆశీర్వాదాలు మేము పొందుకుంటూ వచ్చాము. లోటు లేదు, సమృద్ధి, సంతోషం నా యేసులో, నా యేసులో. ఈ రాత్రి అట్టి సంతోషము, ఆనందము, ఆశీర్వాదాలు పొందాలని మీరు ఆశిస్తున్నారా? మీ కుటుంబాల్లో నెమ్మది లేదా? శాంతికి దూరమై ఉన్నారా? ఏమేమో ఈ లోకంలో ఇంకా ఇంకా అని అనుకుంటే నేడే రక్షణ దినం, నేడే రక్షణ దినం. దేవుని వాక్యం చెప్తుంది, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 4వ వచనములో ఈ మాటలు కనిపిస్తున్నాయి. దయచేసి పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం ఈ రీతిగా చెప్తుంది. 14వ వచనాన్ని చదువుదాం. నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును. దేవుని బిడ్డలారా, ఒకసారి స్తోత్రం చేద్దామా? ఆయన కోరుతున్నాడు, నేను పరిశుద్ధుడు. పరిశుద్ధుని దగ్గర పరిశుద్ధుడే ఉండాలి. ఆయన చాలా క్లియర్గా చెప్తున్నాడు, నేను పరిశుద్ధుడు, నేను పాపము లేని వాడను, దోషము లేని వాడను. మీరును అందుకై యేసు తన రక్తాన్ని కార్చవలసి వచ్చింది. మిమ్ములను శుద్ధి, నన్ను శుద్ధీకరించడం, పవిత్రపరచడం, పరిశుద్ధపరచడం. కనుక ఈ దినాన్ని మనం ఆ పరిశుద్ధత మనము కలిగి ఉండడానికి నా యేసు పరిశుద్ధమైన స్థలమును విడిచిపెట్టి ఆ పరిశుద్ధమైన స్థలములోకి వచ్చి పరిశుద్ధమైన రక్తాన్ని కార్చి పరిశుద్ధులుగా చేయడానికి వాక్యం చెప్తా ఉంది. మనం ఆయన వైపుకు చూస్తే మనం పరిశుద్ధత కలిగి జీవించగలం. ఆయన వైపుకు మనం మళ్ళగలిగితే ఆ పరిశుద్ధత మనకి ఇవ్వడానికి నా ప్రభు పరము నుండి దిగి వచ్చిన దేవుడు. ఆయన పరలోక సంబంధి అయినను భూలోకములోనికి దిగి వచ్చిన వాడు. ఇది నా పరిశుద్ధత నీకు మాత్రమే ఇవ్వడం కొరకు ఈ రాత్రి స్థలానికి వచ్చాం. ఆ పరిశుద్ధత కలిగి జీవించాలని, ఇది పరిశుద్ధుని సహవాసం అని, ఇది పవిత్రునిగా చేసే ఒక శ్రేష్టమైనటువంటి స్థలమని ఎంచి మేము ఈ స్థలానికి వచ్చాం. ఈ రాత్రి దేవుని పిల్లలారా, మన జీవితాల్లో, మన బ్రతుకుల్లో ఆ పరిశుద్ధత నీకు నాకు ఇవ్వాలి అని ఆయన వచ్చాడు. మంచిదే. అయితే నీవు ఆయన వైపుకు మళ్ళాలి. ఈ స్వరము వింటూ ఉన్న నీవు, ఈ మాట వింటూ ఉన్న నీవు, ఆయన చిత్తము చొప్పున జీవిస్తాను ప్రభు అని నీ నోటితో ఈ దినాన్ని, నీ పెదవులతో ఆయనను సమీపించగలిగిన అనుభవం ఉంటే దేవుడి రాత్రి అద్భుతమైన వ్యక్తిగా మేము పొందుకునే సంతోషాన్ని మీరును కలిగి పొందుకొని ఆయన కొరకు జీవించ నేర్పిస్తున్న ఈ పరిస్థితులలో మన జీవనం, రోమా సంఘానికి పౌలు ఉత్తరం రాస్తూ 3వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం 12వ వచనం ఈ మాట చెప్తుంది. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, లేడు, లేడు. అందరూ త్రోవ తప్పి ఏకముగా దేవుని బిడ్డల పనికి మాలివారు అయ్యి మేలు చేయవాడు లేడు, ఒక్కడు
ఒక్కడైనాను లేడు. ఈ రాత్రి ఒక్కడైనా ఎంత క్లియర్గా చెప్తుంది, ఎవడికి వాడే జీవిస్తూ ఉన్న దినాల్లో నా కొరకు జీవించడానికి నా యేసు ఒక్కడు దిగి వచ్చాడు. స్తోత్రం. నీకు నీవుగా ఒక్కడు లేని పరిస్థితిలో నేనున్నాను. నీకు మేలుకోవటానికి, నీ నీతివంతుడిగా చేయడానికి, పరిశుద్ధుడిగా చేయడానికి. దేవుని బిడ్డలారా, దినాన్ని ఆయన వైపుకు మనం మళ్ళగలిగితే, ఆయన వైపుకు మనం చూడగలిగితే, ఆయన పక్షంగా మనం నిలవబడగలిగితే, దేవుడు ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనం తీసుకుని వెళ్తున్నాడు. అదే అధ్యాయం 20వ వచనం చదువుదాం. రోమా సంఘానికి ఉత్తరం రాస్తూ 3వ అధ్యాయం 20వ వచనంలో ఈ మాట చెప్తుంది. ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి అనీతిమంతుడని తీర్చబడడు. దేవుని బిడ్డలారా, దినాన్ని ధర్మశాస్త్రం మూలముగా ఎవడును నీతిమంతుడిగా తీర్చబడడు. దేవుడి వాక్యం మాట్లాడుతుంది. దేవుని సన్నిధిలో ఒక మోయాబు దగ్గర ఉన్నటువంటి ఒక రూతమును, ఆమె వెలుపలు వస్తున్నప్పుడు బోయజ్ అంటాడు, నీకు సమీప బంధువు ఉన్నాడు అంటాడు. అతడు విడిపించగలిగిన వాడు, నాకంటే ముందు వచ్చినవాడు, నాకంటే ముందు పుట్టినవాడు, సమీప బంధువు ఉన్నాడు. అతడు నిన్ను విడిపించినా సరే, అతడు విడిపించని పక్షంలో నేను నిన్ను విడిపిస్తాను. నీవి దినాన్ని భర్తను కోల్పోయి ఉన్నావు. నీవు దేవుడిని ఎరగని ప్రజగా ఉన్నావు. నీవు ఈ దినాన్ని నాకంటే ముందు ఒక సమీప బంధువు ఉన్నాడు. ఎవరో ఆ బంధువు ఈ రాత్రి దేవుని బిడ్డలారా రూతుతో భోజనం చాలా స్పష్టంగా మాట్లాడతాడు. నీకు సమీప బంధువు ఉన్నాడు. అతడు విడిపించినా సరే, వాడు విడిపించకపోతే నేను విడిపిస్తాను. ఆ సమీప బంధువే ధర్మశాస్త్రం. నాకంటే ముందు వచ్చింది ధర్మశాస్త్రం. అతడు విడిపించిన ధర్మశాస్త్రం విడిపించినా సరే, విడిపించని పక్షంలో నేనే నిన్ను విడిపిస్తాను. అందుకనే దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. మన చదువు నాయనా. ఎలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడు ఆయన దృష్టికి తీర్చబడడు. ధర్మశాస్త్రము దేవుని బిడ్డల పాపం ఏంటో చెప్పిందే కానీ పాపము కొరకు చనిపోయింది నా ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కడే. చెప్పింది అంతే. ఇది పాపము చెప్పింది కానీ పాపము కొరకు మరణించినవాడు, పాపము కొరకు చనిపోయినవాడు, పాపము నిమిత్తమై రక్తము గార్చినవాడు నా ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కడే. అందుకని బోయజ్ అంటాడు, నీకు అతడు సమీప బంధువు, నాకంటే ముందుగా వచ్చినవాడు. అతడు సరి లేకపోతే నేనున్నాను. నీ కొరకు ప్రాణం పెట్టడానికైనా, నేను విడిపించడానికైనా, నీ వైదేశ వస్త్రమును తీసివేసి ఒక నూతనమైన వ్యక్తిగా చేయడానికి నేను దిగి వచ్చిన దేవుణ్ణి. అంగీకరిస్తావా ఈ దినాన్ని? లోకంలో పాపం చిత్తం ఉంది, కానీ పాపము నుండి విడిపించడం యేసు ఒక్కడే చెప్పాడు. ఆయన నేనే మార్గాన్ని అన్నాడు. ఆయన నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాలేడు. ఆయనే ఏకైక మార్గం. ఆ మార్గము దగ్గరికి వస్తే మనం చాలాసార్లు ఇదేదో పెద్ద మతమని, ఇదేదో ఏదో అనుకుంటే పొరపడతాం. ఈ దినాన్ని యేసు ఒక మార్గాన్ని వేసుకుంటూ వెళ్ళాడు. యేసు ఆ మార్గము సత్యమేందని వేసుకుంటూ వెళ్ళాడు. ఆ
ఆ మార్గము గుండా నడిచిన వాడు అసత్యమునకు దూరంగా ఉంటాడని, అతడు సత్యవంతుడిగా ఉంటాడని, ఆయన సమాధానకర్తగా ఉంటాడని, ఆయన నీతినికు ఆయన పునాదిగా ఉంటాడని దేవుని వాక్యం చాలా స్పష్టంగా మాట్లాడుతూ వచ్చింది. నా ప్రియ దేవుని పిల్లలారా, నా ప్రియ దేవుని జనాంగమా, ఈ రాత్రి వాక్యం చెప్తుంది 34 చరణం, 34 కీర్తన గ్రంథం 5వ చరణం చాలా జాగ్రత్తగా చెప్తూ ఉంది. దయచేసి ఆ మాటలు విందాం. కీర్తన 34:5. వారు తట్టు చూడగా వెలుగు. చీకట్లో ఉన్నావా? అంధకారంలో ఉన్నావా? ఇంకా తిరుగులాడుతున్నావా? ఇంకా తడువులాడుకుంటున్నావా? చీకటినే జల్లుకుంటున్నావా? పాపము చేత నువ్వు ఇంకా కట్టబడే ఉన్నావా? ఈ చీకటి నాకు చాలని సరిపెట్టుకుంటున్నావా? ఈ రాత్రి నీ చీకటి బ్రతుకు నుంచి విడిపించగలగడానికి, చీకటి నుండి విడిపించి ఒక నూతనమైనటువంటి తేజస్సులోనికి నడిపించడానికి నా ప్రభు ఈ వీధి మధ్యలో, ఈ స్థలములో, నీ గృహం దగ్గరికి వచ్చి ఆయన తట్టుచూ ఉన్నాడు. ఆయన స్వరము ద్వారా మేము ఎరుగ ఈ స్థలానికి వస్తామని, మేము ఈ రాత్రి మీ స్థలముతో ఉంటామని మమ్మల్ని ఎరుగకయ్యే ప్రభువు నడిపిస్తూ వచ్చాడు. ఎవరో ఒక వ్యక్తి ఇంకా పాపం చేత కట్టబడి ఉన్నట్టుగా దేవుని యొక్క చిత్తమై ఉన్నది. ఇంకా లోకముతో స్నేహము చేస్తూ విడిపించరాని పరిస్థితులలో ఇంకా మిగిలిపోయి ఉంటే ప్రభు మాట్లాడుతున్నాడు. వారికి వెలుగు కలిగింది. చీకటిలో తడుముకున్న వారికి, మరణ ఛాయలో ఉన్న వారికి నిజమైన వెలుగు నీ వద్దకు వచ్చి నిన్ను ఆహ్వానిస్తుంది. రమ్మని కోరుతా ఉంది, రమ్మని అడుగుతూ ఉంది. నిన్ను వెలుగుమయంగా చేయడానికి, నిన్ను వెలుతురులో నడిపించడానికి, చీకటి ఎంత మాత్రము లేకుండా చేయడం కొరకై నా యేసు ఈ లోకానికి దిగి వచ్చాడు. నువ్వు వస్తావా ఈ రాత్రి? నిన్ను, నీ కుటుంబాన్ని, నిన్ను, నీ బిడ్డలను వెలిగించి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండడానికి, అనేక మందికి దీవెనకరంగా ఉండడానికి, అనేక మందికి మేలుకరంగా ఉండడానికి, ఓ దేవుని యొక్క కార్యములు నువ్వు చూచినట్లుగా ఈ రాత్రి నిన్ను ఆయన ఆహ్వానిస్తున్నాడు. నువ్వు ఇంకా అక్కడే ఉంటే నీ ప్రభు నీ గురించి ఆయన చింతిస్తున్నాడు, ఆయన కన్నీరు పెడుతున్నాడు. నేను ఒక స్థలములో సువార్త కొరకు వెళ్ళాను. ఆ ఇంటిలో ఒక పని మనిషి ఉంటుంది. ఆ పని మనిషి చెప్తుందట, మా ఏరియాలో మా సంఘానికి ఒక పాస్టర్ గారు వచ్చారు. అమ్మ, నీ కుమార్తెకు వచ్చి పోతా ఉన్నాయి, సంబంధం వస్తుంది, మళ్ళా పోతా ఉంది. మీరు చాలా ఆస్తిపరులు, మీరు చాలా అంతస్తు కలిగిన వారు, కానీ వచ్చి పోవడం ఇదేం బాలే. కనుక మా ప్రాంతానికి, మా సంఘానికి ఒక పాస్టర్ గారు వచ్చారు. ఆయన్ని మీరు అనుమతిస్తే ఒక నిమిషం తీసుకుని వస్తాను. ఆమె చెప్తుందట, ఏమే చిట్టమ్మా, నువ్వు కనుక ఆయన్ని తీసుకుని వస్తే మన ఇంటిలో ఉన్నటువంటి యజమానుడు సరైనడు కాదు కదా కనుక అని చెప్తా ఉందట. ఏమోనమ్మా నాకు తెలియదు, కానీ ఎందుకు నాకు ఆ సేవకుని తేవాలని నేను ఆశపడ. కొన్ని రోజులు అయ్యింది ఆయన వచ్చి, ఇదిగో ఆయన తెస్తే కనుక ఏమైనా మీరు ఆలోచన చేయండి అని చిన్న ఆలోచన. ఆ గిన్నెలు కడిగే ఆమె ఇంటిలో పనిచేసే ఆమె ఓ చిన్న మాట వేసిపోయింది. ఆ రాత్రి ఆమె ఆలోచన చేస్తూ వచ్చింది. వారు చాలా ధనికులు, వారు ల్యాండ్ లార్డ్ అని రాసి ఉంటుంది, వారు భూస్వాములు వారు. దేవుని బిడ్డలారా, ఆమె చెప్తుంది, నా దగ్గరికి వచ్చింది, ఆరాధనలోనికి వచ్చింది, అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఆమె నిలవబడి చెప్తుంది, అయ్యా అయ్యా అయ్యా, ఇదిగోనండి ఒక చోట నేను వెళ్ళి మాట చెప్పాను, వారికి వస్తున్నాయి వెళ్ళిపోతున్నాయి సంబంధాలు, అనేకమైన అమెరికా సంబంధాలు వస్తున్నాయి, ఏది నిలబట్టడం లేదు. కానీ ఆవిడకి చెప్పాను, ఆయన ఒప్పుకోవడం చెప్పారు, అయినా మీరు ప్రార్థన చేయండి అని చెప్పి వెళ్ళిపోయింది. దేవుని బిడ్డలారా, ఆమె ఎవరో నాకు తెలియదు, నేనెవరో ఆమెకు తెలియదు, కానీ సంఘానికి కాపరిగా వెళ్ళాను. ఆ మాట ఆమె చెప్పినది మాట్లాడుతూ ప్రార్థన చేస్తూ వచ్చాం. ఒక దినాన్ని ఆమె చెప్పిందట, మళ్ళా 2-3 దినాల తర్వాత ఏమేమే ఆయన పొలానికి వెళ్ళిపోతాడు, ఆయన పొలానికి వెళ్ళిపోయిన తర్వాత ఆయన తీసుకునిరా అని చెప్పిందట. ఈ లోపు నా దగ్గరికి వచ్చి చెప్పింది, అయ్యగారు ఈ టైంలో ఆయన వెళ్ళిపోతాడు, మీరు ఈ టైంలో మీ చర్చిలో ఉంటే నేను మిమ్మల్ని తీసుకుని అక్కడికి వెళ్తానండి. ఆ రోజు వెళ్ళాను, కూర్చున్నాను, ఆయన లేచి వెళ్ళలేదు, ఆయన అక్కడే ఉండిపోయాడు. నేను మధ్యాహ్నం మళ్ళా తిరిగి కాకినాడకు వచ్చేసాను. ఈ రీతిగా 2-3 పర్యాయాలు నేను వెయిట్ చేస్తూ వచ్చాను, అక్కడే కూర్చొని ప్రార్థన చేస్తూ వచ్చాను. ఆమె బాధపడిపోతుంది, అయ్యా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాను. కాదు, దేవుని కార్యం ఏదో జరగవలసి ఉంది. దేవుని బిడ్డలారా, ఈ దినాన్ని అది 3-4 సార్లు అయిపోయిన తర్వాత ఒక్కసారిగా ఆమె చెప్పింది, ఇక్కడికి ఆ వృద్ధిలో తిరిగింది, నన్ను తీసుకెళ్ళింది.
నేను వెళ్ళాను. నేను వెళుతున్నాను. దేవుని బిడ్డలారా, ఆమె డైరెక్ట్గా వెళ్ళడానికి లేదు. అవి పెద్ద పెద్ద ఇళ్ళు, అన్నదమ్ములు వాటాలు అక్కడ విడగొట్టుకుని ఉన్నాయి. చిన్న సందు ఉంది. ఆ సందంతా డైరెక్ట్గా నడిచి వెళ్ళడానికి లేదు. ఇలాగ నడుచుకుంటూ వెళ్ళాలి, ఇలాగ నడుచుకుంటూ వెళ్ళాలి. తీరా వెళ్ళిపోయాం. చీకటి అంధకారంగా ఉంది. అలాగే ముసలాన్ని చేసుకుని అలాగే సందులో నడుచుకుంటూ వెళ్ళిపోయాం. ఆయన లేడు, వెళ్ళిపోయారు. కానీ ఆ టైంలో మేము ఆ సందులో చివరికి వెళ్ళిపోయాం. చాలా దూరం నడుచుకుంటూ పోయాం. ఈ లోపు ఆమె గబగబా వచ్చి ఆమె చెప్తుంది, ఒరే అమ్మాయి అయ్యో ఆయన మళ్ళీ వెనక్కి వచ్చేసాడు అని చెప్పింది. నేను ఎక్కడికెళ్ళాం, మేము ఇటు వెళ్ళాం, అర్థమవటం లేదు, అటు లేదు ఇటు లేదు, డైరెక్ట్ నడిచి వెళ్ళటానికి లేదు, ఇలా నడిచి వెళ్ళాలి, అసలు అర్థం కావడంలే, ఏం చేయాలని చెప్పేసి ఆ గోడను అలా పట్టుకుని అలా ఉండిపోయేటప్పటికి ఆయన వెనక్కి వచ్చాడట. ఇవాళ కంగారు అయిపోయింది. దగ్గరికి వచ్చి చెప్పింది, ఆవిడెవరో ఆ చీకట్లో నాకు తెలియదు, నేను ఆవిడకి తెలియదు. నేను అలా ఉండిపోయిన పరిస్థితి, గబ్బిలలో పట్టుకున్నాను ఒక రకంగా చెప్పాలంటే. ఆ ముసలావిడ భుజం మీద చేసుకుని అలాగే ఉండిపోయి ఏం చేసేస్తాడు ఏంటో తెలియదు. చాలా దూరం అట్టి వెళ్ళాలి, ఇటు వస్తే మీరు ఎందుకు వచ్చారంటే పరిస్థితి. అద్భుతం ఏంటో తెలుసా, పొలాలకు పోయేటప్పుడు ఏదో ఫోన్ వచ్చిందంటే తొందరగా పోయాడు. వెళ్తా కర్ర పట్టుకుని వెళ్ళలేదట ఆయన. ఆ కర్ర కోసం వచ్చాడు, కర్ర పట్టుకుని వెళ్ళిపోయాడు. మంచిది, ఆయన ముందుకు వెళ్ళిపోయాడు. రమ్మన్నారు. ఇలాగ ఒక చిన్న చాప వేశారు, నాకు ఇంకా గుర్తుంది. ఆ చాప మీద కూర్చుని మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నాను. వాడు ప్రార్థిస్తున్నారు, నేను కూడా ప్రార్థిస్తున్నాను, చెప్తూనే ఉన్నాను. అమ్మ దేవుడు విడుదలకు పోతున్నాడు. 3 దినాలు మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. నేను ఇక్కడికి వచ్చి ఉపవాసం ఉన్నాను, కుదరదు. నేను వేరే స్థలంలో నా చర్చిలో నేను ఉపవాసం ఉంటాను, మీరు ఉపవాసం ఉండండి అని చెప్పాను. 3 దినాలు 3 దినాలు ఉపవాసం ఉన్నాం. 3 దినాలు తరువాత 3 అయిపోయింది. వెంటనే 4వ దినాన్ని అమెరికా నుంచి, దేవుని బిడ్డరా, అమెరికా నుంచి ఒక శ్రేష్టమైన సంబంధం రావడం, అక్కడికక్కడే మాట్లాడుకోవడం, కుదిరిపోవడం, కొన్ని దినాల్లోనే పెళ్ళికి ముహూర్తాలు పెట్టడం, నేను తిరుపతి తిరుమల దేవస్థానానికి ఆ వివాహానికి వెళ్ళడం, ప్రార్థన చేసి వారికి అప్పగించడం. ఈ దినాన్ని అమెరికా దేశంలో దేవుని బిడ్డలారా, మా పరిచర్య కొరకు ప్రార్థించి వారు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి బాప్తిసం తీసుకుని ప్రభు అయిన యేసుక్రీస్తుని సొంత రక్షణగా అంగీకరించి వారి జీవితాలు దేవుని కొరకాయి, దేవుని చిత్తము కొరకు జీవిస్తూ ఉన్నారు. కారణం ఏంటి? చివరిగా నేను ముగిస్తున్నాను. పేతురు రాసిన పత్రికలో, మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం ఈ రీతిగా చెప్తుంది. దేవుని బిడ్డలు ఒకసారి చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వ కృపానిధి దేవుడు కొంచెము కాలము మీరు శ్రమ పడిన తర్వాత తానే మిమ్మను పూర్ణులుగా చేసి స్థిరపరచి దేవునికి స్తోత్రం చెప్పండి గడిదా. స్థిరపరిచే దేవుడు నా దేవుడు బలపరిచే దేవుడు. ఈ రాత్రి స్థిరపరిచే దేవుడు, బలపరిచే దేవుడు. ఆ భయంకరమైన పరిస్థితుల్లో ఉన్న ఆ ల్యాండ్ లార్డ్ తన జీవితంలో ఒక మాట, దేవుని బిడ్డలారా, నా భార్య నమ్మిన ఆ దేవుణ్ణి నేను కూడా నమ్ముతాను. నా భార్య అంతకు ముందు కొన్ని 100 వచ్చి వెళ్ళిపోయాయి. నా భార్య 3 దినాలు నాతో కలిసి భోజనం చేయలే. నేను ఆమెను అడుగుతూ వచ్చాను, ఇంతకాలం నాతో కలిసి భోజనం చేస్తాను, నీవు ఎందుకు తినడం లేదని చెప్పి నేను అడుగుతూ వచ్చాను. నాకు బాగాలేదని ఒకరోజు చెప్పింది, ఒక రోజు ఎందుకో తినబుద్ధి కావడం లేదని చెప్పింది. 3వ రోజు చెప్పింది, ఒక సేవకుడు నా ఇంటికి వచ్చాడు, ఆయన ఏదో ఒక మాట చెప్పాడు, అబద్ధం ఆడకుండా నేను ఈ దినాన్ని 3 దినాలు ఉన్నాను, ఏమో నాకు తెలియదు, దయచేసి నన్ను ఫోర్స్ చేయకని చెప్పి ఆమె 3 దినాలు అయితే అదా అని చెప్పి ఆయన వెళ్ళాడు. 4వ దినం తిరగక మునుపు నీ కుమార్తె మా కోడలని చెప్పడానికి ఒక భయంకరమైన ఒక నగను తెచ్చి, ఆ దరిదాపు 25 కాసుల నగను తెచ్చి ఆమె మెడలో వేసి, ఈమె నా కోడలని చెప్పుకుని దేవునికి స్తోత్రం. కొంచెమే శ్రమ,
కొంచెమే ఇబ్బంది రాత్రి. దేవుని బిడ్డల కొంచెమే నీకు ఇబ్బందికరమైన పరిస్థితులు, ఆ తరువాత పూర్ణులుగా చేసే దేవుడు, నిన్ను స్థిరపరిచే దేవుడు, అంత మాత్రమే కాదు నిన్ను బలపరిచే దేవుడు అయ్యాడు కూడా. ఈ రాత్రి నమ్ము, ఆయన వైపుకు నువ్వు తిరుగు, మళ్ళు అంతే నిన్ను వెలుగుమయంగా చేస్తాడు. ఎక్కడగా చీకటి ఉండదు. ఏదో అరాపర ఇబ్బందులు వచ్చిన దాని నుండి తప్పించే దేవుడై ఆయన అయి ఉన్నాడు. నీకు ఒక శ్రేష్టమైన పునాది మీద నిన్ను కట్టనై ఉన్న దేవుడు ఆయన. ఆ పునాది మీద నిన్ను బలంగా కట్టే దేవుడు. విశ్వసించు, నమ్ము, తల వంచు. దేవుని చిత్తం యేసుక్రీస్తు దేవుడని నీ నోటితో ఒప్పుకుంటే చాలు, ఆయన సర్వస్వం నీకు ఇచ్చే దేవుడు. ఒక్క నిమిషం తలలు వంచుతారా? ఒక్క నిమిషం నా ప్రియ సోదరి సోదరుడా, ఈ రాత్రి ఆయన వైపుకు చూడగా, ఆయన వైపుకు చూడగా దైవజనుడు చదివించిన పాఠ్యభాగం, ఆయనయే నా యేసు. ఆ యేసు వైపుకు చూస్తే చాలు, మళ్ళితే చాలు, తిరిగితే చాలు. వెలుగు, వెలుగు. నా ప్రియ హైందవ సహోదరి సహోదరులారా, ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చడానికి ఈ స్థలానికి వచ్చాం. వందల కొలది మైళ్ళు దూరం ప్రయాణం చేసి తన సేవకుడు రావడం, ఇది నా నీ కుగ్రామం అనబడిన ఈ దంతముల నుంచి ఒక బృందం ఉప్పెన వలె లేచి, క్రీస్తు రాయబారులు మేము ఆయన సైన్యమును, మేము యేసు క్రీస్తు కొరకు మా సమయాన్ని వెచ్చించేవారు, ఆయన కొరకు మాకున్న ప్రతి దానిని విడిచిపెట్టేవారు అని ఒక ఒప్పిన యవన సమాజం లేచింది. దేవుని బిడ్డలారా, ఈ శ్రేష్టమైనటువంటి నగరములో ఇది క్రీస్తు నగరముగా చేయాలని క్రీస్తు రాయబారులు ఈ స్థలములోనికి వచ్చారు. ఒక శ్రేష్టమైన వార్తను మీకు తెలియజేయడానికి వచ్చారు. ఒక సంతోషకరమైన వార్తను మీకు చెప్పడానికి వచ్చారు. అశాంతిలో నెమ్మది లేకుండా ఉండిపోయి మిగిలిపోయిన ఉన్న మిమ్మలను ఒక శ్రేష్టమైన పునాది మీద కట్టాలని, ఆయన రక్తము ద్వారా తప్ప ఎవడును పరిశుద్ధుడు కాలేడని, ఆయన త్వరగా ప్రభు మహిమ మేఘం మీద వస్తున్నాడని, ఆయన సిలువలో ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడుచు ఉన్నాడని తలుపునంత ఉండి తట్టుచు ఉన్నాడు. నా ప్రియ దేవుని పిల్లలారా, దేవుని సంగమా, రకరకాలైనటువంటి స్థితిలో స్థానములు ఉన్నవాళ్ళారా, రండి ఆయన యొద్దకు. ఆయన యొద్దకు వచ్చి వాడిని ఎంత మాత్రము త్రోసివేయని నా దేవుడు. ఏమీ తీసుకుని రావక్కర్లే, ఆయనకేమీ మొక్కుబడి చెయ్యక్కర్లే, ఇది నీకు ఇస్తాను ప్రభు చెప్పక్కర్లే. ఉన్నపాటి నన్ను వచ్చి యేసు ప్రభువా అని నువ్వు అడిగితే చాలు, నీ ఇంట సమృద్ధి, నీ హృదయం సమృద్ధి, నీ కుటుంబం సమృద్ధి, నీ బిడ్డలు సమృద్ధి, వెరిగేవు సత్యం సమాధానం నీకు ఇవ్వడం కొరకు నా యేసు దిగి వచ్చిన దేవుడు. ఈ రాత్రి ఒక్క నిమిషం నీ స్థలములో ఉన్న నీవు లేచి నిలబడతావా? ఒక్క నిమిషం లేచి నిలబడతావా? మౌనంగా ఒక్క నిమిషం. అదిగదిగో సిలువ మీద ఒంటరిగా ఆయన నీ కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. రెండు చేతులు చాపి పిలుస్తున్నాడు. ఒంటరిగా నీతో మాట్లాడబోతున్నాడు. ఆయన ఒంటరిగా నేను పిలుస్తున్నాడు. ఆయన దగ్గర సమాధానం ఉందని, ఆయన దగ్గర సంతోషం ఉందని, ఆయన దగ్గర పవిత్రమైన రక్తం ఉందని, నేను పరిశుద్ధపరిచే దేవుడని, ఆయన ఉండు స్థలములోనికి నేను తీసుకుని వెళ్ళడానికి ఈ రాత్రి యేసు అని పిలిస్తే, నీవు ఈ రాత్రి యేసు ప్రభు అని నువ్వు పిలిస్తే, నీ పెదవులు తెరిచి పిలిస్తే, నువ్వు ఒక్కసారి ఆయన వైపుకు నీవు కళ్ళు మూసుకున్న నీవు నా యేసు సిలువను నీ ఎదుట చిత్రీకరించుకుంటే, ఆయన నీ కొరకు తల మీద ముండ్ల కిరీటం, గాయముల చేత
అపరాధముల చేత ఆయన శిలువకు కట్టబడి ఉండి ఆక్రందన చేస్తున్నాడు. వస్తావా నా ప్రియ సోదరి సోదరుడా? ఇదిగో నేను శ్రేష్టమైన పునాది మీద కట్టబోతున్నాను. నేను బలపరచువాడు నేనే. ఎంతవరకు నా యొద్దకు రాలేదు నీవు, ఈ శుభవార్తను వినలేదు. ఇది నన్ను విన్న నీవు నన్ను పిలిస్తే పలికే దేవుణ్ణి, నేను నీ ఎదుట నిలవబడ్డ దేవుణ్ణి, నీ హృదయము దగ్గర నేను తలుపు తట్టుచున్నవాణ్ణి. నువ్వు పిలిస్తే నేను లోపలికి వస్తా, నువ్వు పిలిస్తే నీతో నేను ఉంటా. నీవు నన్ను ప్రభువుని ఒప్పుకుంటే నేనున్న స్థలానికి నేను తీసుకుని వెళతాను. ఒక నిమిషం నోరు తెరిచి ప్రార్థన చెయ్యి. ముగిస్తున్నాం. ఎవరి ఇంటికి వారు వెళ్ళిపోబోతున్నారు. ఈ స్థలమే యేసు ఇల్లుగా మార్చబడింది. నీతో ఆయన మాట్లాడడానికి ఇక్కడ ఆయన నిలిచేంత వరకు సేవకుని ద్వారా మాట్లాడాడు. ఈ లోకం అశాశ్వతమైంది. అంతలో కనబడి అంతలో మాయమైపోయేవారు. ప్రభు అక్కడే చిరస్థాయిగా ఎప్పటికీ ఉండగలిగేవాడు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. మా సంతోషం మీకు కావాలా? మా ఆనందం మీకు కావాలా? మేమేయో దేశాల నుంచి వచ్చిన వారం కాదు. ఏయో దేశాలు సపోర్ట్ చేస్తే మేము ఈ స్థలంలో నిలబడ్డవాళ్ళం కాదు. కష్టార్జితముతో నిలవబడ్డవాళ్ళం. దేవుడిచ్చినటువంటి మాకు ఇచ్చిన ప్రతి దానిని ఇలాగా నశించిపోయే ఆత్మల కొరకు ప్రతి నెల ప్రతి చోట నిలవబడి ఎస్ఏ క్రీస్తని, ఆయన ప్రభువని, ఆయన రాజులకు రాజని, ఆయన నీ నా కొరకు పరము నుండి దిగి వచ్చిన వాడిని చెప్పడం కొరకు క్రీస్తు సంఘం ఎదుట నిలబడి ఉంది. వస్తావా సంఘ సభ్యుడిగా? వస్తావా క్రీస్తు రక్తము చేత కడగబడిన వాడిగా? వస్తావా చీకటిలో అంధకారములో తిరుగులాడుతున్న నిన్ను తన వెలుగులోనికి తన గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తం నేను ఒక శ్రేష్టమైన రాజ్యముగా చేయబోతున్నాడు. ఆ సంతోషం నీకు ఇవ్వడానికి వచ్చాడు. తలలు వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. రాములు గారు ముందుకు వచ్చి ప్రార్థన చేస్తారు. తలలు వంచుదాం. ప్రియులు రక్షింపబడి మారు మనసు పొంది అనేకులకు సాక్షాత్మై ఉంటూ ఈ ప్రాంతంలో తన సాక్ష్యాన్ని నిలవబెట్టుకొని జీవిస్తూ ఉన్నటువంటి ప్రియులు ప్రార్థన చేస్తున్నారు. స్వాతంత్రం హాలులై నీకు వందనాలు పరిశుద్ధ తండ్రి, పరమ తండ్రి, నీ బంగారు పదగాన నామానికి స్వాతంత్రము సుతులు కృతా చెల్లించండి ప్రభా. ఇగో ప్రభా దాంతమూరు గ్రామం నుంచి ప్రభా ఈ సేవకులు ఇక వారి కుమారు హైదరాబాద్ నుంచి ప్రభా నెలకు రోజు ప్రభా ప్రతి నెలకు రోజు ప్రతి ఊళ్ళో ఈ శుభార్త దండయాత్ర శుభార్త అందిస్తున్నారు ప్రభా. సర్వలోకానికి వెళ్ళి సర్వ చుట్టుకి శుభార్త ప్రకటించుకొని నీ ధర్మశాస్త్రం చెప్తుంది ప్రభా. అట్టి విధంగా బిడ్డలు దొంతమూరులో యవన బిడ్డలు ఎంతోమంది శ్రమపడి వర్షం గారి కొంత వచ్చినా ఎంతో శ్రమపడి అనే ప్రభా హైదరాబాద్ కుమారుడు వచ్చి ఎంతో బాధ శ్రమపడి అలాగే నేను చుట్టుపక్కల బిడ్డలు కూడా ఆలకించి సువార్త ఈరోజు ఇక్కడ మా ఇంటికాడ పెట్టాలంటే అలాగే మేము ఆలోచించామంటే వందనాలు. నీ దాసుడు యానా గారు ప్రభా ప్రభా నేను వారు కూడా బలంగా సేవ చేయాలి పరిశుద్ధాత్మ ప్రభా అని బలంగా ఆ ప్రభా నేను అచ్చిపేట సెంటర్లో వారు సేవ చేస్తారు. అనేక ఏజెన్సీ ప్రభావాలు దోచర్తి హడదల మండలంలో అనేక మండలాలకు వెళ్ళి శుభత సవరలోకి వెళ్ళి సర్వ చుట్టూ నీ శుభాత పెట్టేస్తున్నారు. వారు కూడా చంపరు వారం వచ్చి నీ దాసుడు పరలోక తండ్రి కావాల్సిన ఆత్మీయ ఆహారం సమృద్ధిని ఆర్గించావు తండ్రి. దేవా ఈ లోకం మాకు సాధన అంతలో ఆరులాడు పోయిన సంవత్సరం ఎంతో కరుణ వచ్చి నీ కృపాని దేవల మమ్మల్ని అందరినీ సజీవరేఖల్లో చేర్చావు. వందనాలు స్తోత్రం. నేనైనా ఈ కృపాని దేవాల మమ్మల్ని సజ్జీవం లేచో ఈ రోజు స్థుతికోవటం పెట్టారు. వందనాలు స్తోత్రము. ఎంత వచ్చినారో మరి ఎక్కడ ఏర్పాటు చేసుకుంటున్నావో నీకు వందనాలు బ్రా. ఇది కొనసాగించాలి బ్రా. ప్రతి నెల ఏదో ఊళ్ళోకి వెళ్ళి సువార్త అందాల సర్వలోకానికి వెళ్ళి సర్వ చుట్టుకి సువార్త పెట్టింది మనం పరిశుద్ధాత్మదేవుడా పరలో తండ్రి. నేను కూడా ఖాళీ ఉన్నప్పుడు అందులో కలిసి నేను కూడా ఈ సేవలో పాల్గొంపలో తిరిగిలాగా నాకు కూడా మంచి ఆరోగ్యం నేను భార్య రిటైర్డ్ అయిపోయిందండి. మేము కూడా ఈ సేవకి తండ్రి సహారం అందించి ఏర్పాట్లు దయచేయబడవా పరిశుద్ధాత్మదేవుడా పరలో తండ్రి. నీకు వందనాలు స్తోత్రం. ముఖ్యంగా వాతారు సాధనకి ఇచ్చాం
నీ బిడ్డలో తిరిగి కొంతమంది వెళ్తారు, నీ దోచుడు తండ్రి వెళ్తారు, రాకపోకని కాపుదల దయచేయి. మీరు మహిమ పొందండి, గంతపండి యేసు నామమున స్తుతించి ప్రార్థించి అడుగుతున్న తండ్రి. ఆమేన్ ఆమేన్. స్తోత్రాలు. మాస్టర్ గారు వచ్చి మరి ఆశీర్వాదం ఇచ్చిన తర్వాత మన కార్యక్రమం వచ్చు. అందరూ కళ్ళు మూసుకుందామండి. ఆశీర్వాదంతో మన కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. మన తండ్రి అయిన దేవుని కృప, కుమారుడైన యేసుక్రీస్తు ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ తండ్రి నీ సువార్తను అందించడానికి మాకు ఈ స్థలమునిచ్చిన కుటుంబానికి, కొత్తమూరు గ్రామం నుంచి నడిపించిన ప్రతి యవనస్తునికి, ఈ గంభీరమైన సత్యం అందించిన యోనా గారికి, ఇక్కడికి వచ్చి నీ వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డకు, ఆర్కెస్ట్రా వారికి సదాకాలము తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. ఆశీర్వాదముల్ మా మీద వర్షింపచేయుమిషా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దానము. ఈ మాహి మీద కృమరించుము దేవా, బ్రహ్మర ప్రేమ వశము కృమరించుము దేవా. ఆమేన్. అందరూ కూర్చుందామండి. మాకు ఈ సువార్త కూడికలు అందించడానికి మరి మా అన్నయ్య గారు మరి రాములు గారిని మేము కోరినప్పుడు గత రాత్రికాల సమయంలో 9:30కి మేము కోరాం. 9:30 కోరినప్పుడు మరి వారు వెంటనే వారు మరి సువార్తను అందించడానికి అవకాశాన్ని ఇచ్చిన మరి కుటుంబానికి మరి ప్రత్యేకంగా మరి మొదటిగా నా హృదయపూర్వక వందనాలు నేను తెలియజేసుకుంటున్నాను. మరి కుటుంబం అంతా కూడా మమ్మల్ని ప్రేమించి ఎంతో ఆదరించారు. మరి వారు చేసిన సహాయతను బట్టి కూడా మరి వారికి వందనాలు నేను చెల్లించుకుంటున్నాను. మరి యోనయ్య గారు గత రాత్రికాల సమయంలో తడిచి ఇంటికి వచ్చారు, ఇంటి ప్రార్థన చూసుకొని. ఆయన చాలా అస్వస్థతగా ఉన్నారు. అంటే పొద్దున్న ఫోన్లో మాట్లాడడానికి కూడా ఆయన ఓపిక లేని పరిస్థితిలో ఉన్నప్పుడు మరి దేవుడు నడిపిస్తాడండి అయ్యా రండి అన్నాను. అంతే, ఒకే ఒక మాట ప్రార్థిస్తున్నామండి అని చెప్పేస్తున్నాను. మరి దేవుడు ఆశ్చర్య రీతిగా ఆయన ఇక్కడ గంభీరమైన సత్యాన్ని అందించడానికి దేవుడు వాడుకున్న విధానాన్ని బట్టి కూడా మరి ఆయనకి ఇక్కడికి వచ్చినందుకు కూడా మరి మా హృదయపూర్వక వందనాలు నేను అయ్యగారికి నేను తెలియజేసుకుంటున్నాను. మరి తర్వాతగా మరి ఆర్కెస్ట్రా వారు మరి మాకు తోడుగా ఉండి, ఎంత మారుమూల గ్రామం అయినా మేము వస్తాం. నిజంగా మేము ఈ కార్యక్రమం మేము తలపెట్టినప్పుడు పిల్లలంతా వారి కష్టార్జితం నుంచే వారు డొనేట్ చేసుకొని కార్యక్రమం చేస్తున్నారు. మాకెవ్వరు ఏ విధమైన సహాయం లేదండి. మారుమూల గ్రామమైన మరి పీతంతమూరు గ్రామం నుంచి సువార్త అందించాలని మా ఆశ అయ్యున్నది. ఇది 2వ కూడిక. మరి 3వ కూడిక ఎక్కడ జరిపించాలి అనేది మరి దేవుని చిత్తమైంది. ప్రార్థన చేయండి. మరి ఈ సంవత్సర కాలం అంతట్లో కూడా మరి దేవుడు ఆశ్చర్యరీతిగా మరి ఆర్ఐ గారు కూడా 12 నెలలు కూడా మాతో పాల్గొవాలని మా ఆశ. మరి 12 నెలలు కూడా ఆర్కెస్ట్రా వారు మాతో ఉండాలని మేము ఆశిస్తున్నాం. బహు చిన్నవారం, మేము ఎక్కడో పల్లెటూళ్ళలో ఉన్నవాళ్ళం. దేవుడు ఉండాలి, అది చాలా సంతోషం. మరి మా బ్రదర్ని కూడా అన్నయ్యని కూడా మరి జగ్గపేట రప్పించి మరి మాతో పాటు కార్లో తీసుకొని వెళ్తాం. ఆయన కూడా ఉండాలి అని మా కోరిక ఉన్నది. మరి వచ్చిన మీ అందరికీ కూడా మరి మా కుటుంబం తరపుని సంఘం తరపుని మరి మా హృదయపూర్వక వందనాలు నేను తెలియజేసుకుంటానండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. వచ్చిన మీ అందరికి కూడా దేవుని నామాన్ని బట్టి వందనాలు తెలియజేస్తా ఉన్నాం. మీరు వెళ్ళొచ్చు, కూడిక అయిపోయింది. మరి
ఒక 2 పాటలు పాడి మరి యవనస్తులు ముగించాలని కోరుతాం. పాని ఒక పాట పాడతాడు. కావాలి Trial version. Trial version.